హాయ్ లర్నింగ్ బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అనదర్ పార్ట్ అయిన వర్బ్ గురించి నేర్చుకుందాం. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సో లెట్స్ జంప్ ఇన్ టుడేస్ వీడియో. వర్బ్ అంటే క్రియ. వర్బ్ అనేది నౌన్ చేసే చర్యలను అంటే యాక్షన్స్ని వివరిస్తుంది. నౌన్ లేదా ప్రనౌన్ లేదా సబ్జెక్ట్ అనేది ఏం చేస్తుందో లేదా ఏ స్థితిలో ఉందో కూడా ఈ వర్బ్ అనేది మనకి తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మై మామ్స్ కుక్స్ డిన్నర్. ఈ ఎగ్జాంపుల్లో మామ్ అనేది నౌన్. ఈ యాక్షన్ని మనకి కుక్స్ అనే వర్బ్ అనేది తెలుపుతుందన్నమాట. అదే మామ్ ఏం చేస్తుంది, ఈ నౌన్ ఏం చేస్తుంది, ఇక్కడ వంట చేస్తుంది. అదే కుక్ అంటే కుక్ చేయడం అంటే క్రియ కదా. ఆ క్రియ అంటే ఇక్కడ నౌన్ ఏం చేస్తుందో ఆ నౌన్ యొక్క స్థితిని మనకి ఈ వర్బ్ అనేది తెలియజేస్తుంది. ఈ వర్బ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ డయాగ్రామ్ చూడండి, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటిగా. మనకి మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి. ఒకటి యాక్సిలరీ వర్బ్స్ అండ్ ఇంకొకటి మెయిన్ వర్బ్స్. ఫస్ట్ యాక్సిలరీ వర్బ్స్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్సిలరీ వర్బ్. ఈ యాక్సిలరీ వర్బ్స్ అనేవి మెయిన్ వర్బ్కి సహాయపడతాయి. అందుకే వీటిని హెల్పింగ్ వర్బ్స్ అని ఆర్ సపోర్టింగ్ వర్బ్స్ అని కూడా పిలుస్తాం. ఈ యాక్సిలరీ వర్బ్స్ మెయిన్గా 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ప్రైమరీ యాక్సిలరీ వర్బ్స్, సెకండ్ వన్ మోడల్ యాక్సిలరీ వర్బ్స్. ఫస్ట్ వన్ చూద్దాం, ప్రైమరీ యాక్సిలరీ వర్బ్స్. A primary auxiliary verbs help express state, condition or position, action in a sentence. ఈ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి నౌన్ ఏదైనా కలిగి ఉండడాన్ని మరియు నౌన్ చేసే క్రియను అండ్ స్థితిని ఈ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి తెలియజేస్తాయి. ఇవి 3 కేటగిరీస్గా డివైడ్ చేసి ఉంటాయి. బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్. బీ ఫార్మ్స్లో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. హ్యావ్ ఫార్మ్స్లో హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. డూ ఫార్మ్స్లో డూ, డస్, డిడ్. వీటికి సంబంధించిన కొన్ని సెంటెన్స్ చూద్దాం. షీ ఈజ్ హ్యాపీ. ఆమె ఆనందంగా ఉంది. అంటే ఆనందంగా ఉండడం అంటే ఒక స్టేట్ అన్నమాట, స్థితిని తెలియజేస్తుంది. హీ వాజ్ సిక్ ఎస్టర్డే. ఇది కండిషన్ అంటే పరిస్థితిని తెలియజేస్తుంది. మై మామ్ హ్యాస్ గోల్డ్ నెక్లెస్. ఇది కలిగి ఉండడం అంటే నెక్లెస్ కలిగి ఉంది, ఆమె దగ్గర నెక్లెస్. అదే మై మామ్ హ్యాస్ గోల్డ్ నెక్లెస్, మా అమ్మ దగ్గర నెక్లెస్ కలిగి ఉంది అని తెలియజేస్తుంది. షీ డస్ యోగా ఎవ్రీ మార్నింగ్. ఇది యాక్షన్ని తెలియజేస్తుంది. సో ఈ సెంటెన్స్ అన్ని స్థితిని, కలిగి ఉండడాన్ని, యాక్షన్ని, కండిషన్ని తెలియజేస్తున్నాయి. ఇవన్నీ ప్రైమరీ యాక్సిలరీ వర్బ్స్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ మోడల్ యాక్సిలరీ వర్బ్స్. మోడల్ యాక్సిలరీ వర్బ్స్ దట్ ఎక్స్ప్రెస్ అడ్వైజ్, పాసిబిలిటీ, నెసెసిటీ, ఎబిలిటీ, పర్మిషన్ ఇన్ ఏ సెంటెన్స్. మోడల్ యాక్సిలరీ వర్బ్స్ అనేవి అడ్వైజ్ని, సలహాని, పాసిబిలిటీని అంటే ఒక విషయం జరగగల అవకాశాన్ని తెలియజేయడం, నెసెసిటీ అవసరం, సామర్థ్యం ఎబిలిటీని, పర్మిషన్ అనుమతిని, ఇలాంటి వాటిని ఈ మోడల్ యాక్సిలరీ వర్బ్స్ అనేవి తెలియజేస్తాయి. ఈ వర్బ్స్ అనేవి 13 ఉన్నాయి మనకి టోటల్. విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, నీడ్ టు, డే టు, యూజ్ టు, ఇవన్నీ మోడల్ యాక్సిలరీ వర్బ్స్ అన్నమాట. కొన్ని సెంటెన్స్ చూద్దాం. షీ కెన్ స్విమ్. ఆమె ఈత కొట్టగలదు. ఇక్కడ సబ్జెక్ట్ యొక్క ఎబిలిటీని తెలియజేస్తుంది. మే ఐ కమ్ ఇన్. నేను లోపలికి రావచ్చా. మే అనేది పర్మిషన్ని తెలుపుతుంది. యూ షుడ్ ఈట్ హెల్దీ ఫుడ్. నువ్వు ఆరోగ్యమైన ఆహారం తినాలి. షుడ్ అనేది ఇక్కడ అడ్వైజ్ని తెలుపుతుంది. యూ మస్ట్ వేర్ ఏ మాస్క్. మీరు మాస్క్ని ధరించాలి. ఇక్కడ నెసెసిటీని తెలియజేస్తుంది. ఇట్ కుడ్ రెయిన్ లేటర్. తర్వాత వర్షం పడవచ్చు. పాసిబిలిటీ అంటే పాసిబిలిటీని తెలియజేస్తుంది. జరగవచ్చు, ఫ్యూచర్లో జరగవచ్చు అని చెప్తున్నాం కదా, ఇది పాసిబిలిటీని తెలియజేస్తుంది కుడ్ అనేది. ఈ 13 మోడల్ వర్బ్స్ గురించి రాబోయే క్లాసెస్లో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి మెయిన్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. వీటినే ప్రిన్సిపల్ వర్బ్స్ అని కూడా అంటాము. ఇందులో ఫస్ట్ వన్ చూద్దాం, యాక్షన్ వర్బ్స్. దీస్ వర్బ్స్ ఎక్స్ప్రెస్ ఫిజికల్ ఆర్ మెంటల్ యాక్షన్. ఈ వర్బ్స్ అనేవి శారీరక లేదా మానసిక యాక్షన్స్ని వ్యక్తపరుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, రన్, జంప్, ఈట్, వాక్, సింగ్. మై మామ్ కుక్స్ డెలీషియస్ ఫుడ్. హీ రన్స్ ఫాస్ట్. ఈ ఎగ్జాంపుల్స్ అనేవి ఫిజికల్ యాక్షన్స్ని డిఫైన్ చేస్తాయి.
అండ్ నెక్స్ట్ వన్ మెంటల్ యాక్షన్స్. థింక్, బిలీవ్, రిమెంబర్, ఫర్గెట్. షీ థింక్ అబౌట్ హర్ ఫ్యూచర్. ఐ రిమెంబర్ మై చైల్డ్హుడ్ డేస్. స్టేట్ వర్బ్స్. స్టేట్ వర్బ్స్ అంటే స్థితిని తెలియజేసేవి స్టేట్ వర్బ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బీ, సీమ్స్, అపియర్, ఓన్. దిస్ ప్లేస్ సీమ్స్ పీస్ఫుల్. ఈ స్థలం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఐ ఓన్ ఏ న్యూ బైక్. నాకు కొత్త బైక్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ట్రాన్సిటివ్ వర్బ్స్. దీస్ వర్బ్స్ రిక్వైర్ అన్ ఆబ్జెక్ట్ టు కంప్లీట్ దైర్ మీనింగ్. ట్రాన్సిటివ్ వర్బ్స్ అనేవి తప్పనిసరిగా ఆబ్జెక్ట్ అవసరమైన క్రియలు అనమాట. ఈ వర్బ్స్ని యాక్సెప్ట్ చేయడానికి ఒక ఆబ్జెక్ట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆబ్జెక్ట్ అంటే ఏదైనా వస్తువు. ఫర్ ఎగ్జాంపుల్ షీ బ్రోక్ ద గ్లాస్. షీ రోట్ ఏ లెటర్. ఇక్కడ లెటర్ అనేది ఆబ్జెక్ట్. నెక్స్ట్ వన్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇంట్రాన్సిటివ్ వర్బ్కి ఆబ్జెక్ట్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హీ స్లీప్స్, ద బేబీ క్రైడ్, ద చైల్డ్ జంప్డ్. నెక్స్ట్ వన్ రెగ్యులర్ వర్బ్స్. ఈ రెగ్యులర్ వర్బ్స్ అనేవి పాస్ట్ ఫామ్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అనేవి ఈడీతో ఎండ్ అవుతాయి. అంటే బేస్ ఫామ్ ప్లస్ ఈడీతో ఎండ్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాక్, టాక్, వర్క్ ఇలాంటివి. అండ్ నెక్స్ట్ వన్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనేవి 3 డిఫరెంట్గానే ఉంటాయి. V1 డిఫరెంట్గా ఉంటుంది, V2 డిఫరెంట్గా ఉంటుంది, V3 కూడా డిఫరెంట్గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. సీ, ఈట్, గో. అండ్ రెగ్యులర్ వర్బ్స్కి అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్కి V4 అండ్ V5 అనేది సేమ్గా ఉంటుందన్నమాట. సేమ్ మీనింగ్ని కూడా ఇస్తాయి. ఎలా అంటే ఈ V4 అండ్ V5 అనేవి ఎలా ఫామ్ అవుతాయంటే బేస్ ఫామ్ V1 ప్లస్ ING కనుక యాడ్ చేస్తే V4 అనేది అవుతుంది. అండ్ V5 ఎలా వస్తుందంటే బేస్ ఫామ్. అదే V1కి S కానీ ES కానీ యాడ్ అయితే అది V5 అవుతుంది. సో V4 అండ్ V5 అనేది అదే అండి. V4 అండ్ V5 అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ అండ్ థర్డ్ పర్సన్ సింగులర్ అనేవి రెగ్యులర్ వర్బ్స్లో సేమ్గా ఉంటాయి, ఇర్రెగ్యులర్ వర్బ్స్లో కూడా సేమ్గా ఉంటాయి అవి. సో ఈ వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకొంతమంది లర్నర్స్కి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.